సువర్ణ, తలనొప్పిగా ఉందంటున్నావు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందో గానిరా, తగ్గిపోతుంది. పర్వాలేదప్పు, మీరెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అది కాదు సువర్ణ. ప్లీజ్ అప్పు. ఆమె గారు చెప్పండి. ఏం లేదు మీనాక్షి గారు, క్రిష్ క్రిష్ ఇంకా కనిపించలేదు అంతే. ఆయన పోయిన తర్వాత పిల్లలే నా జీవితం అయిపోయారు. ఇలాగే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. కల్లో కూడా ఇలాంటి ప్రమాదం మరోసారి జరగకూడదు. నువ్వు హారతిచ్చి మొదలుపెట్టావు, ఇది చాలు వీళ్ళందరినీ ఆహుతి చేసి పడేయడానికి. రా నాన్న. బల్రా, నువ్వు ఎవరితోనూ సరిగ్గా కలవకుండా ఉంటుంటే నువ్వేదో బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నాన్రా. కానీ నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని హాస్పిటల్లో ఇందాకే అర్థమైందిరా. నాకిచ్చిన మాట కోసం నీ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. తమ్ముడు మరుదులు బావుండాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని నువ్వు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డావు చూడు. అప్పుడే అర్థమైందిరా, నీకు కూడా ప్రేమలు అభిమానాలు ఉన్నాయని, ప్రాణాల కంటే నీకు బంధాలే ముఖ్యము అని. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. ఇంత మంచి మనసున్నా నువ్వెప్పుడు చల్లగా ఉండాలిరా, చల్లగా ఉండాలి. పద, రెస్ట్ తీసుకుంది గాని. పిచ్చిదానా, నేను నీ కొడుకునన్న విషయం దాచుకొని నువ్వు ఇండైరెక్ట్ గా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ అర్థం పరమార్థం అన్నీ నాకు అర్థమవుతున్నాయి. కానీ నేనాడబోయే ఇండైరెక్ట్ గేమ్ మాత్రం నీకు చచ్చినా అర్థం కాదు. అర్థమయ్యేసరికల్లా అంత బ్లాస్టింగ్. నెమ్మదిగా నాన్న, మడికి జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఏమండి మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఆనందంగా ఉంచడం కోసం, అన్నిటికీ మించి నేనంటే ప్రాణమైన నా మీనాక్షితో సంతోషంగా జీవితాన్ని పంచుకోవడం కోసం నాకు బతకాలని ఉంది. క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో మనం జీవితాంతం హ్యాపీగా ఉంటామని రాసి పెట్టుంది. మన ప్రేమను విడదీసే శక్తి ఈ భూమి మీద ఏ శక్తికే లేదు. లవ్ యు మీనాక్షి, ఐ లవ్ యు. ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా.
తలుచుకొని తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది క్రిష్ లేడన్న నిజాన్ని ఎలా తట్టుకోగలవోనని భయం వేస్తుంది మీనాక్షి. లెక్క పెట్టుకుంటోంది ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగా వెళ్ళమన్న సంగతి గుర్తిలేని గుండెది మళ్ళీ నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండని ఆరాటంగా కొట్టుకున్నది ఈ క్షణం ఒకే కోరిక నీ స్వరం వినాలని ఏమండి మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు! అబ్బే గారు, ఇక్కడే ఈ ప్లేస్ లోనే ఆ దుర్మార్గులు ఆయన్ని షూట్ చేశారు. ఈ లోయలోనే ఆయన పడిపోయారు. ఆయన్ని పట్టుకుందామని చాలా ట్రై చేశాను, కానీ ఆ రాక్షసుడు ఆయన్ని కాలితో తన్ని లోయలో పడేశారు. అబ్బి గారు, ఇక్కడే ఆయన ఇక్కడే ఉంటారు. పదండి, వెతుకుదాం పదండి. మీనాక్షి గారు, మీనాక్షి గారు ప్లీజ్ ఒకసారి చెప్పేది వినండి. ఈ ప్లేస్ అంతా ఆల్రెడీ మేము వెతికాం, కానీ క్రిష్ ఎక్కడ మాకు కనిపించలేదు. అయ్యో, ఇక్కడే పడిపోయారంటే కనిపించరంటారేంటి? ఇదిగో ఇక్కడ నుంచి అదిగో అదే ప్లేస్ లో పడిపోయారు. మీరు సరిగ్గా వెతుకుండరు, నేను వెతుకుతాను. ఆయన అక్కడే ఖచ్చితంగా ఉంటారు, నేను వెళ్ళి వెతుకుతాను. మీనాక్షి గారు, మీనాక్షి గారు చెప్తే అర్థం చేసుకోరేంటి? అయ్యో, చెప్తే వినిపించుకోరేంటండి మీరు? అక్కడే అదిగో అక్కడే పడిపోయారు. మీకు అర్థం కాక సరిగ్గా వెతుకుండరు. ఇలా కాదు, ఆయన ఎలా పడిపోయారో నేను కూడా అలాగే పడిపోతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన ఏ ప్లేస్ లో ఉన్నారో. మీనాక్షి గారు, మీనాక్షి గారు అర్థం చేసుకోరేంటండి? ఏంటండి ఇది అర్థం లేకుండా? ఇంత చెప్తున్నా వినిపించుకోరేంటి? ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, 10 మంది డే అండ్ నైట్ వెతికాం. ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఎంత వెతికినా ఇంతవరకు ఒక చిన్న ఆచక్కి కూడా తెలియలేదు అంటున్నారంటే ఒకవేళ ఆయనకి ఏదైనా లేదు, ఆయనకేం కాదు. మీనాక్షి గారు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇలా టెన్షన్ పడటం మంచిది కాదు. మేమున్నాం, కృష్ణ మేము వెతుకుతాం. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి. లేదు, ఆయన్ని చూడకుండా నేను ఇక్కడ నుంచి కాదలను. ఆయన కనిపించేదాకా వెతుకుతూనే ఉంటాను. ఇంటికి వెళ్ళడం అంటూ జరిగితే ఆయనతోనే. మీనాక్షి గారు, కృషి ఇక్కడ లేడని చెప్తే వినిపించుకోరేంటి? మీనాక్షి గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమని చెప్పాలో అంతకన్నా అర్థం కావడం లేదు. మీకు దండం పెడుతున్నాను, కృష్ణని తీసుకొచ్చే బాధ్యత నాది. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి ప్లీజ్. అబ్బి గారు, మీ గోల మీదేనా? నా బాధను అర్థం చేసుకోరా. ఆయన్ని చూసేదాకా ఈ ప్రాణంలా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. పడిపోయిన మనిషి ఒకవేళ స్పృహ కోల్పోయి ఉంటే ఇక్కడ ఉండాలి. అలా లేరు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయన్ని కాపాడుంటారు. వెతుకుతాను, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ వెతుకుతాను. కనిపించిన ప్రతి వ్యక్తిని అడుగుతాను. ఆయన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తాను. మీనాక్షి గారు, ఒరే బలరాం, నువ్వు దేవుడివంట్రా. అలాంటి దేవుడు కాదు రోయ్. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో అభిమానించే
మీనాక్షి అనే దేవతను కాపాడినా దేవదేవుడి వంట. వదిలేస్తే నీకు గుడి కట్టేలా ఉన్నారా బాబు. కానీ పాపం పిచ్చోళ్ళకి తెలియదు కదా, కృష్ణుని చంపిన రాక్షసున్నని, మీనాక్షిని అనుభవించాలని చూసిన కామ పిశాచినని బుల్లెట్ దెబ్బలు చూసి అయ్యో పాపం ప్రాణత్యాగం అనుకుంటున్నారు. కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ఆడిన నాటకం అని వాళ్ళకి తెలియదు. పిచ్చి ఎదవలు. రేయ్ బలరాం, నువ్వు నిజంగా నక్కతోక తొక్కినట్టున్నావురా. అందుకే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అదృష్టం భయంకరంగా కలిసొచ్చింది. అంతా బానే ఉంది కానీ మనం మీనాక్షిని కాపాడాం కదా, మరి ఇక్కడెక్కడ ఉండాలి కదా. ఇక్కడ లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలుసుకోవడం ఎలా? నాన్న బలరాం, బలరాం. ఎలా అని అలా అనుకున్నానో లేదో ఇలా కలిసి వచ్చింది. రేయ్ బలరాం, నువ్వు మామూలుడి కాదురా. నీకు అదృష్టం పడిసం పట్టినట్టు పట్టింది. కానీ ఎలా అడగాలి, ఏ సీన్ చేయాలి, ఏ రేంజ్లో డ్రామా ఆడాలి? బలరాం, రే బలరాం, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏమిట్రా ఇది? ఇలాగే ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? ఎక్కడికి అడుగుతావేంటి? మీనాక్షినైతే కాపాడగలిగాను, కానీ తమ్ముని కాపాడుకోలేకపోయాను. ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను తమ్ముడు ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అని. అమ్మ ఒకటే భయపడిపోతుంది. అమ్మ బాధని చూడలేకపోతున్నాను పెద్దమ్మ. వెళ్తాను పెద్దమ్మ. వెళ్ళి ఎక్కడున్నా సరే కృష్ణి మీనాక్షిని తీసుకొస్తాను పెద్దమ్మ, తీసుకొస్తాను. బలరాం ఆగిరా, నా మాట వినరా. లేదు పెద్దమ్మ, నేను వెళ్లాల్సిందే. వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. బలరాం, నీకేమైనా పిచ్చా? చెప్తే వినిపించుకోవేంటి? డాక్టర్ గారు కదలకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తానంటావేంట్రా బుద్ధి లేకుండా? అబ్బా ఏంటి పెద్దమ్మా నువ్వు? అక్కడ కృష్ణ మీనాక్షి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియక ప్రాణం పోతుంటే రెస్ట్ తీసుకోమని చెప్తావేంటి? ఏదో ప్రాణాలు పోతే పోతాయి, కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలి. వాళ్ళని కళ్ళారా చూసి అమ్మ ఆనందపడాలి. అందుకోసం నేను ఏమైనా పర్వాలేదు. అమ్మ కళ్ళలో ఆనందమే నాకు ముఖ్యం. ఒరే బలరాం ఆగరా, ఒకసారి నేను చెప్పేది వినరా. అభి వాళ్ళు అక్కడే ఉన్నారు, కృష్ కోసం వెతుకుతున్నారు. మీనాక్షి కూడా అక్కడే ఉంది. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తాడు. టెన్షన్ పడాల్సిందేమీ లేదు. అర్థమవుతుందా? పెద్దమ్మా, మీనాక్షి అక్కడెందుకుంది? ఉండలేకపోయిందిరా. కన్నేని చూడకుండా మీనాక్షి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. అందుకే కన్నేని వెతుక్కుంటూ మాకెవరికీ చెప్పకుండా తను అక్కడికే వెళ్ళింది. అయినా మనందరికీ తెలిసిందే కదా, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేముందో. అంత ప్రేమున్న వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఎలా ఉంటారు చెప్పు? అందుకే కదా ఆ ప్రేమని చంపాలనే కదా వాణ్ణి చంపేసింది. లేదు పెద్దమ్మా, నువ్వెంత చెప్పినా సరే నాకెందుకో భయంగానే ఉంది. నేను వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని క్షేమంగా చూసిన తర్వాత మాత్రమే నా మనసు కుదుట పడుతుంది. నన్ను వెళ్ళి పెద్దమ్మా. ఒరే బలరాం, అర్థమవుతుందిరా. తమ్ముడన్నా కుటుంబం అన్నా నీలో ఎంత ప్రేమ ఉందన్నది నాకు అర్థమవుతుందిరా. ఇంత ప్రేమ ఉండగా, మనందరి ప్రేమ వాళ్ళకి తోడుండగా వాళ్ళకేమవుతుందిరా? ఒరే ఏం కాదు, వాళ్ళకేం కాదు, క్షేమంగా తిరిగి వస్తారు. కంగారు పడకు నాన్న, నువ్వు కంగారు పడకు. నువ్వు ప్రశాంతంగా ఉండరా. అబ్బా అది కాదు పెద్దమ్మా. ఒరే నాన్న, మీనాక్షిని కాపాడడం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డావు.
అదే పెద్ద త్యాగంరా. రే, మాకు వాళ్ళెంతో, నువ్వు కూడా అంతే ముఖ్యంరా. నువ్వు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. నీకేమనైతే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. ముందు నువ్వు కోలుకోనన్నా, ఆ తర్వాత వెళ్ళి వెతకొచ్చు. అది కాదు పెద్దమ్మా, క్రిష్ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియకుండా ఏవీ ప్రాబ్లం లేదని చెప్తున్నారు కదా. కృష్ణి మీనాక్షిని అభి ఖచ్చితంగా తీసుకొస్తాడు. టెన్షన్ పడాల్సిన పనేమీ లేదురా. నా మాట విని కూర్చో. టాబ్లెట్లు వేసుకోనన్నా, రా కూర్చో. అది కాదు పెద్దమ్మా. రేయ్ బలరాం, నా మాట వినరా. ఫస్ట్ నువ్వు కూర్చో. రేయ్ రారా, నెమ్మది రా, కూర్చో. ఇదిగో జ్యూస్ తీసుకో. పెద్దమ్మా, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కదా? వస్తారు నాన్న, టాబ్లెట్ వేసుకో. చూడు నాన్న, అంతా మంచి జరుగుతుంది. ఏవీ టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకో, సరేనా? అలాగే పెద్దమ్మా. ఏమన్నా, వాళ్ళిద్దరూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరా? దానికి వాడంటే చచ్చేంత ప్రేమ, కానీ దాని మీద నాకు చచ్చేంత మోజు. ప్రస్తుతానికి మిస్ అయి ఉండొచ్చు, కానీ వదిలిపెట్టను. ఎప్పటికైనా సరే అది నా పక్కనుంటుంది, నా పక్కలో ఉంటుంది. ఇది ఫైనల్. అందుకోసం నువ్వే నా ఆయుధానివే, నా పిచ్చి తల్లి. ఓ ప్రేమ నా ప్రేమ దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం ఓ
మొన్న రాత్రి అడవిలో జరిగిన ఒక గొడవలో మా ఆయనకి బుల్లెట్ తగిలి లోయలో పడిపోయారు. ఎంత వెతికినా ఆయన ఆచూకీ తెలియట్లేదు. ఆయన ఈ ఊర్లోకి రావడం గాని ఆయన్ని ఎవరైనా తీసుకురావడం గాని జరిగిందా? చెప్పండి అన్నా. మా గూడెంలోకి కొత్త మనిషి ఎవరు రాలేదండి. గుర్తు తెచ్చుకోండి అన్నా. ఒకసారి ఆలోచించి గుర్తు తెచ్చుకోండి. అభి గారు, మీ మొబైల్లో ఆయన ఫోటో తీసి ఒకసారి చూపించండి. ఈయనే అన్నా, ఈయనే. వచ్చారా? చూసారా? చెప్పండి అన్నా, మీరేమైనా చూసారా? లేదమ్మా. అభి గారు, పదండి. మీనాక్షి గారు, క్రిష్ ఇక్కడ లేడండి.